దీంతో వంట ఇండియాస్ #1 సన్ఫ్లవర్ ఆయిల్. కొంచెం నూనెతోనే ఎక్కువ వంట. వెల్కమ్ టు ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్ ప్రెజెంట్స్ ఆడవాళ్ళు మీకు జోహార్లు సీజన్ 2. జనరల్ గా ఈ రోజు నా షోలో ఉండేది వంటిల్లో వంట చేసుకొని మొగుడు రాగానే వడ్డించి వంటిల్లో కుందెల్లా బతికే ఆడవాళ్ళు కాదు. వీళ్ళు ది మోస్ట్ పవర్ఫుల్ తెలంగాణలో సిద్దిపేట ఆడాలు రా. అమ్మా ఏదో కిరాణా కొట్టు లిస్ట్ తెచ్చారు, ఏంటమ్మా అది? కిరాణా కొట్టే అండి మాది కూడా. చెప్పండి మేడం. సార్ మిమ్మల్ని చూసి చాలా రోజులు అవుతుంది. నేను మాత్రం మిమ్మల్ని ప్రతిరోజు చూస్తా, కళ్ళు మూసుకుంటే మీరే గుర్తొస్తారు. ఇప్పుడు ధైర్యంగా చెప్పక్క. 2 కిలోలు టమాటాలు, 6 కిలోలు ఉల్లిగడ్డలు. రవి చాలా రోజులైన తమ్ముడు నిన్ను చూసి, నీ కోసం ఎన్నో విషయాలు చెప్పాలి. రవి ఏం చెప్పాలి నీ గురించి? ఏముందని చెప్పాలి? అదే టాలెంట్ ఉందని చెప్పాలి. ఏమున్నదని చెప్పాలను? ఇన్ని షోలు మంచిగా జరుపుతున్నందుకు నీకు టాలెంట్ ఉందని చెప్పాలి. ఓ ఉందా? నీకు లేదని చెప్పనా? అది పొగరు. ఆడవాళ్ళు మీకు జోహార్లు షోని మాకు గిఫ్ట్ గా తీసుకొచ్చిన రవి తమ్ముడికి జోహార్లు. అంటే నాకు టాలెంట్ ఉందని చెప్పినావా లేదని చెప్పినావా? లేదు నీకు ఫుల్ టాలెంట్ ఉందా లేదా? ఉన్నది రవి. థ్యాంక్ యూ అక్క, చాలా సంతోషం వేసింది. ఈ వరల్డ్ కప్ మొన్న రోహిత్ శర్మ ఎత్తుకున్నాడు, దాని తర్వాత ఇప్పుడు నువ్వే. థ్యాంక్ యూ తమ్ముడు. ఓకే, మనం ఇంకా ఫస్ట్ రౌండ్కి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ ఆ ఫస్ట్ రౌండ్. పోలా అద్రే పోలా. ఓకే, మన ఫస్ట్ రౌండ్ లో ఏమవుతుందంటే మీ టీం నుంచి ఒకరు, మీ టీం నుంచి ఒకరు వస్తారు. పికప్ ద బాల్ అనే గేమ్ ఆడతారు. అందులో గెలిచిన వాళ్ళు సపరేట్ గా నిల్చుంటారు. 3 టైమ్స్ ఈ గేమ్ ఆడతాం, అంటే 3 విన్నర్స్ ఉంటారు. మళ్ళీ ఆ 3 విన్నర్స్ తో బంపర్ ఆఫర్ అనే గేమ్ ఆడతాం, ఎక్కడైతే ఈచ్ మహిళ, ఒక్కొక్క మహిళ డబ్బులు గెలుచుకోవచ్చు. ఓకే, అక్కడి వరకు ఎందుకు, ఫస్ట్ ఘట్టం ఫినిష్ చేద్దాం ఫస్ట్ అయితే. ఓకేనా? ఇక్కడ నుంచి ఎవరు రావాలనుకుంటున్నారు చెయ్యి ఎత్తండి. పికప్ ద బాల్ ఛాలెంజ్ లో మైక్ పట్టుకున్న పిన్ని రా. పిన్ని మీరే రండి. మీరిద్దరు క్వాలిఫై అయ్యారు ఈ రౌండ్ కి. రౌండ్ తిరుగుతూ ఉంటారు డాన్స్ చేసుకుంటూ. నేను బాల్ లేకపోతే మ్యూజిక్ ఆగిన వెంటనే ఆ బాల్ పికప్ చేసుకోవాలి. గాట్ ఇట్? గెలిచిన వాళ్ళు బంపర్ ఆఫర్ కి వెళ్తారు. గుర్తుపెట్టుకోండి, ఒకటే ఛాన్స్. ఎంటర్ ది డ్రాగన్. మ్యూజిక్ ఇన్ 3, 2, 1 గో. పిన్ని ఏంది పిన్ని నువ్వు? వెరీ గుడ్. కానీ ఇంకా మీరు లక్కీ రౌండ్ ఆడడానికి వెళ్ళలేదు. నేను క్వశ్చన్ అడుగుతా, క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాలి. మీరు చెప్పలేకపోతే మీకు ఛాన్స్ వస్తుంది, అప్పుడు మీరు చెప్తే మీరు ముందుకెళ్తారు. నేను ఇప్పుడు ఒక కాంబినేషన్ చెప్తా. నేను కాంబినేషన్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక హీరో, ఒక హీరోయిన్, ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఈ 3 కాంబినేషన్ లో వచ్చిన పాట ఏదైనా పాడొచ్చు. ఓకే, ఎవరైతే ఫస్ట్ కరెక్ట్ గా పాడతారో మీకు పాయింట్ వస్తుంది. కాంబినేషన్ ఇస్ విక్టరీ వెంకటేష్, శ్రీదేవి గారు, అలనాటి అందాల నటి శ్రీదేవి గారు. శ్రీదేవి అండ్ ఒక పాట అడవిలో ఉంటది. ఏ పాట అది? జాబిలమ్మ నీకు గట్టిగా. జాబిలమ్మ నీకు అంత కోపం. ఆలోచించండి. అడవిలో చీకటి. టైం అప్. ఓకే. జామురాతిరి జాబిలమ్మ జోల పాడనా ఇలా, జోరు గాలిలో జాజి కొమ్మ జారనీయకే అలా. రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్, మీరు బంపర్ ఆఫర్ ఆడడానికి రెడీగా ఉండండి. ప్లీజ్ స్టే దేర్. సెకండ్, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఓల్డ్ ఏజ్
ఎవరు వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. నాకు ఇక్కడ ఓల్డ్ అనిపిస్తుంది అని అంటే, ఓల్డ్ అంటే నాకు గుర్తొచ్చేది మీ ఇద్దరిట్లో ఎవరు? నాకు తెలిసి గ్రీన్. ఓకే, ఇంకా ఓల్డ్ ఇక్కడ నాకు తెలిసి నువ్వే అనుకుంటా ఇక్కడ నుంచి. 3, 2, 1 go. మొత్తానికి ఒప్పేసుకున్నావు, సారీ తెచ్చేసుకున్నావు. ఎస్, వాట్స్ యువర్ నేమ్? ఐఎమ్ వైష్ణవి. వైష్ణవి, ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నా, జాగ్రత్తగా విను. చెప్పలేకపోతే నీకు వస్తుంది ఛాన్స్. బాలయ్య బాబు గారు, అంజనా జావేరి, హిమాలయాస్ ఒక పాట ఉన్నది ఈ కాంబినేషన్ లో. బ్యూటిఫుల్ పాట, సూపర్ డూపర్ హిట్, ఎవర్ గ్రీన్ పాట. అసలు ఆ పాట వింటేనే మన చేతులు ఆటోమేటిక్ గా ఇలా వెళ్ళిపోతాయి. బం బం బోలే, గట్టిగా బం బం బోలే, శంకమ్ము పాడు కంప్లీట్ గా. అంతే వచ్చు, అంతే వచ్చు. అంతేనా? ఓకే, నువ్వే పాట చెప్పున్నాను. హాయ్ 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 హాయ్, నువ్వు నాకు నచ్చావోయ్. ఇద్దరు పాడింది రాంగ్. ఇందులో హీరోయిన్ శ్రేయ. మీకు గుర్తు చేయడానికి ఒక ట్యూన్ ప్లే చేస్తా, అదే రైట్ సాంగ్. ఆ కరెక్ట్ పాట ఎవరైతే లిరిక్ క్లీన్ గా కరెక్ట్ గా పాడతారో వాళ్ళకే ఇస్తా ఛాన్స్. నాకు వచ్చింది, పాడు మరి. అందాల ఆట బొమ్మ, ఎందుకు ముద్దు గుమ్మ, ఎందుకమ్మా? అందాల ఆట బొమ్మ, ఆట బొమ్మ కాదమ్మా, ఆడబొమ్మ. అందాల ఆడబొమ్మ. ఎంత బాగుంది ముద్దు గుమ్మ. ఓకే, సరే. ఆవిడ కంటే నువ్వు బాగా పాడితే, ఎక్కువ లైన్లు వాడితే నీకు పాయింట్ ఇస్తా. అందాల ఆడ బొమ్మ, ఎంత బాగుంది ముద్దు గుమ్మ. అంతే వచ్చు. రైట్ సాంగ్, పాయింట్ వచ్చింది. అందాల ఆడబొమ్మ, ఎంత బాగుంది ముద్దు గుమ్మ. అట్టాగ చూడకమ్మ, కందిపోతుంది కన్నె జన్మ. కంగ్రాచులేషన్స్, హార్డ్ లక్. ఇట్స్ ఓకే, బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఇక్కడ ఉన్న వాళ్ళ హస్బెండ్ పేరు ప్రసాద్ అయితే చేయతండి. ప్రసాద్ గారా, రండి రండి. ఓకే, ఏంటి పూర్తి పేరు ఏంటి మీ ఆయన పేరు? యుగ ప్రసాద్. ఓకే, మీ హస్బెండ్ పూర్తి పేరమ్మా? శివప్రసాద్. శివప్రసాద్ గారికి ఎంత వయసు ఉన్నప్పుడు పెళ్ళైంది? 22. వావ్, బ్యూటిఫుల్. సరే అయితే రెడీగా ఉండండి, ముందుకు రండి. మ్యూజిక్ బిగిన్స్ ఇన్ 3, 2, 1 గో. అయ్యా, ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న మీరు చెప్పలేకపోతే మీకు వస్తుంది, రెడీగా ఉండండి. నాగార్జున గారు, అమలా గారు అండ్ వాళ్ళు చదువుకున్న కాలేజీ. ఏ పాట? ఆర్జీవి గారి దర్శకత్వంలో. నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి ఆ సినిమా పేరు కూడా చెప్తున్నా. శివ. 5, 4, 3. ప్రసాద్ గారు పాపం అండి. వాటని పాటమందు. ఏంది అదే? వాటని పాట మందు, బ్యాట్ని బాల్ ఉంది, బాల్ ఉంది. నీకేమైనా గుర్తొచ్చిందా? ఆవిడ పాటను మొత్తం కూని కూని చేసింది. ఆట నీ పాట ఉంది, వేట నీ ఆట ఉంది, దేనికో చెప్పరా గురు. చెప్పరా గురు. సరే, సింపుల్ గా పవర్ స్టార్ గారి పాట ఏదైనా, పవర్ స్టార్ గారి పాట, పవన్ కళ్యాణ్ గారి పాట, ఏ పాట వాడినా మీకు ఛాన్స్ ఇస్తా, కానీ 2 లైన్లన్నా కరెక్ట్ గా వాడాలి. పవన్ కళ్యాణ్ గారి పాట. 5, 4, 3, 2, 1. పవన్ కళ్యాణ్ గారి పాట. అందాల ఆడబొమ్మరా. ఇక్కడ మనం బంపర్ ఆఫర్ లో జస్ట్ ఇద్దరితో ఆడుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఇప్పుడు ముగ్గురు గెలుస్తారనుకుంటే ఇద్దరే విన్నర్స్ ఉన్నారు కాబట్టి ఇద్దరు విన్నర్స్ ఇక్కడికి వచ్చేయండి. లెట్స్ స్టార్ట్ బంపర్ ఆఫర్. ఓకే, సో సింపుల్ గా బంపర్ ఆఫర్ లో మీరు ఇలా తిప్పుతారు, అది ఎక్కడైతే అవుతుందో అంత డబ్బులు మీవే. అదే ఈటీవీ దగ్గర అవుతే 2000 రూపాయలు ఇచ్చేస్తా. సో 2000, 1500 అలా రకరకాల అమౌంట్ ఇక్కడ ఉంది. సో మీ అదృష్టం. దేవుణ్ణి తెలుసుకో.
వందలు ఆగింది, అదే ఇక్కడ వచ్చి అవుతే ఆనందపడే వల్ల కదా. సప్నక్క ముందుకురా. 3, 2, 1 గో. పేరు కాన్ని స్టైల్ వేరు పెళ్లి కీడుంటే చాలు పంతులతో పనే లేదు ఏం అదృష్టం తీసుకొని వచ్చారు నాకు అర్థం కాదు. అదృష్టం అలా ఉంది, కానీ నా షోలో అదృష్టం ఎప్పుడు బాగుండాలి కాబట్టి ఇద్దరికి 1000. ఆల్రైట్, సో సెకండ్ రౌండ్ కి నాకు ఇక్కడ నుంచి ఇద్దరు కావాలి. ఓ, మీరందరూ రెడీగా ఉన్నారు. వెనకాల నుంచి కాన్సన్ట్రేట్ చేద్దాం ఇప్పటి నుంచి. రండి మేడం, మీరు ముందుకు రండి. బ్లాక్ అండ్ రెడ్. అందంగా క్యూట్ గా నవ్వండి. రండి మేడం, మీరు రండి మేడం. ఎస్ మేడం, మీ పేరు? లత. లత గారు, మీరు మీ ఆయన్ని గుర్తు చేసుకునే వెంటనే వచ్చే పాట ఏంటి? అంటే అది మీ ఆయన తలుచుకుంటే ఏ పాట రాదా? ఏవండో శ్రీవారు ఆహా, బాగుంది. రాదా ఇక స్వాతి. స్వాతి గారు, మీ ఆయన్ని తలుచుకుంటే మీకు వచ్చే పాట మైండ్ లో? తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధము. బ్యూటిఫుల్ సాంగ్, వెరీ గుడ్. హాయ్ మేడం, మీ పేరు? సంతోషి. సంతోష్ గారు, మీరు మీ ఆయన్ని తలుచుకుంటే వచ్చే పాట ఏంటి? ఆయన చూస్తే నా మనసు సంతోషంగా అవుతుంది. అది అప్పుడు ఒక పాట వస్తుంది సంతోషంలో. 1, 2, 3 పాడండి. ప్రియతమా నీ వెచట కుశలమే, నీ నీచట కుశలమా. ఆహా, ఇదేం కర్మరా దేవుడా. అటు ఇటు దాటి చేశారు. మంచి పాట అమ్మా. జ్యోతి. జ్యోతి గారు, మీరు చెప్పండి, మీ ఆయన తలుచుకుంటే ఏ పాట వస్తుంది? మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, అది అల్లుకున్న రోజు, ఏదో అడగాలని ఎంతో చెప్పాలని తగిలే ఆరాటంలో. వెరీ గుడ్, నైస్ సాంగ్. ఒక గేమ్ ఆడుతున్నాం, రెడీగా ఉండండి. లెట్స్ స్టార్ట్ ఆ సెకండ్ గేమ్. ఇది శర్మ బ్రాండ్. ఇక్కడ నా పోస్టర్ మీద బొమ్మలు ఉన్నాయి, ఆ బొమ్మల్ని కనెక్ట్ చేస్తే సామెతలు. ఓకే, ఆ సామెతలు మీరు గెస్ చేయాలి. వెనకాల నుంచి చెప్పారు, ఆ ఆన్సర్ మీరు చెప్పారు అని అంటే నేను అవతల టీం కి పాయింట్ ఇచ్చేస్తాను. ఓకే, అర్థమైంది కదా? ఫస్ట్ ఈ సామెత చెప్పాలంటే ఫస్ట్ మీరు బజర్ ఇవ్వాలి. కూత ఏదైనా ఉండాలి. ఏంటి మీకు బజర్? అంబా. గట్టిగా. మీదమ్మా? ఇదే. వెరీ గుడ్. మ్యావ్ అండ్ అంబా. రెడీగా ఉండండి. ఫస్ట్ సామెత. అంబా. అంబా చెప్పంబా. సామెత అంబా. మ్యావ్. మ్యావ్ చెప్పండి. గుర్రాన్ని నది దగ్గర తీసుకొచ్చి నీళ్లు తాగించడం గాని పాలు తాగించలేం. ఆ సామెత రాంగ్. ఫస్ట్ పార్ట్ కరెక్ట్, మీరు చెప్పిన సామెత. సెకండ్ పార్టే రాంగ్. పరిగెత్తి పాలు తాగడం కంటే నిల్చొని నీళ్లు తాగడం బెటర్. గుర్రం ఎందుకు ఉంది మరాడ? గుర్రానికి నీళ్లు తాగించగలం కానీ పిల్లానికి పాలు గుర్రాన్ని చెరువు వరకు తీసుకెళ్ళగలుగుతాం కానీ నీళ్లు తాగిపించలేం. కానీ నీళ్లు తాగించం. పాలు లేవమ్మాడ. ఓకే, ఒక పాయింట్ పోయింది. ఇప్పుడు రెండో పాయింట్ కోసం జాగ్రత్తగా చూడండి. అంబా. అంబా. అన్నం పెట్టిన చేతిని నరకడమా? అన్నం పెట్టిన చేతిని నరకడం. సామెత దేంతో ఎండ్ అవుతుందమ్మా? అన్నం పెట్టే చేయిని గొడ్డలు. అన్నం పెట్టిన చేతిని నరికి. అన్నం పెట్టిన చేతిని వేలుతో నరికాడు. అన్నం పెట్టే చేతిని నరికినట్టు సామెత. మీరు ఆల్మోస్ట్ దగ్గర వరకు చెప్పారు కాబట్టి ఈ పాయింట్ మీకే. ఓకే, 1.0. నెక్స్ట్ రెడీగా ఉండండి.
అంబా ఆ ఏ ఎండకి ఆ గొడుగు పట్టడం. కన్ఫర్మ్ గా చెప్పండి నాకు. ఏ ఎండకి ఆ గొడుగు పట్టడం. రైట్ ఆన్సర్. సామెతలు తెలియదా? మీరు తెలియదు, సామెతలు తెలుసు. ఇవి తెలియదా? సింపుల్ సింపుల్ సామెతలు ఇవి. ఫస్ట్ మేము కరెక్ట్ గానే చెప్పినాం, సెకండ్ వాళ్ళు కూడా కరెక్ట్ చెప్పలేదు, సగం సగం. ఇది కంపల్సరీ చెప్పాలి మీరు. అంబా అంబా ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు. రైట్ ఆన్సర్. 3-0. మియావ్. ఒక్క చేత్తో కొడితే రెండో చెప్పు ఇప్పుడే క్లియర్ గా చెప్పు. మళ్ళీ నేను చెప్పినాక నేను ముందే చెప్పినా అంటావు. ఒక్క దెబ్బకి రెండు పిట్టలు. రైట్ ఆన్సర్. లాస్ట్ అండ్ ఫైనల్ 3-1. మ్యావ్. ఇంట్లో పిల్లి బయట పులి. రైట్ ఆన్సర్. సో టోటల్ స్కోర్ 3-2. కాబట్టి రౌండ్ గెలిచింది. కంగ్రాచులేషన్. ఓకే, గెలిచినందుకు మీరు గెలుచుకున్నారు 4000 రూపీస్. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. ఇక్కడ నుంచి ముగ్గురు కాకుండా ఎంత మందికి అయితే అంత మందికి అవకాశం ఇద్దామని నేను ఫిక్స్ అయ్యా. సో ముందుగా సెటప్ అవ్వాలి కాబట్టి లెట్స్ స్టార్ట్ అ ఫైనల్ రౌండ్. ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ. ఈ బెంచ్ మీద 3 బాల్లు, ఈ బెంచ్ మీద 3 బాల్లు. వచ్చిన వాళ్ళకి 3 బాల్స్ నేను చేతికి ఇస్తా ఛాన్స్. సో ఆ చుక్క మీద నిల్చొని 3 ఛాన్స్ లో ఎన్ని బాల్స్ అయితే పడగొడతారో చూస్తా. ఎవరైతే ఎక్కువ బాల్స్ పడగొడతారో వాళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తాయి. ఒక్క బాల్ కి 500 రూపాయలు ఇస్తా. ఒక్క బాల్ కి 500 1000 చేద్దామా? మీ ఆడే బట్టి నేను డిసైడ్ చేస్తా. సో ఫస్ట్ ఇక్కడ నుంచి వచ్చేది రెండక. 3 ఛాన్సెస్, గో ఫర్ ఇట్. Congratulations. Thank you so much. Next, madam, ready? Come on, go for it. Thank you. Next, yeah, colorful chunni వేసుకున్నారు మేడం. నేను మీకు ఇస్తున్న ఆఫర్ 3 కొట్టేయండి, 2000 రూపాయలు ఇస్తున్నా. 500. Congratulations. Green saree madam, రండి. కింద వాళ్ళే కింద పడాలి మరి. అంతే అమ్మ, బెటర్ లక్ నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ సో మచ్. రండి అమ్మా. $500. కంగ్రాచులేషన్స్. రండి మేడం. Congratulations. Thank you so much. Next, madam. అందరు ఒకటే కొడుతున్నారు. 2 కొడితే కూడా నేను మీకు 1500 ఇచ్చేస్తా. 3 ఛాన్సెస్, 2 కొట్టండి. 3 కొడితే కూడా 1500 మళ్ళా. కమ్ ఆన్, గో ఫర్ ఇట్. 500. Congratulations. రండమ్మా. చోటే ఉండండి. లాస్ట్ ఛాన్స్. ఇక్కడ ఎంత మందికి ఇచ్చా, అక్కడ ఎంత మందికి ఇచ్చా, అక్కడ ఆ బ్యాచ్ నుంచి ఎవరిని పిలవలేదు కాబట్టి లాస్ట్ అండ్ ఫైనల్ గ్రీన్ సారీ మేడం, రండి.
ఏమన్నా 2000 రూపాయలు. కంగ్రాచులేషన్. చూసారు కదా, ఈ రోజు అది మా సంగతి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు